ముందు మాజీ మంత్రి వైకాపా రాష్ట్ర నాయకులు అంబటి రాంబాబు గారు మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అంబటి రాంబాబు గారు నమస్తే అండి. నమస్కారం బ్రహ్మనాయుడు గారు. సో కంగ్రాచులేషన్స్ రాంబాబు గారు ముందుగా మీకు. దేనికబ్బా? మళ్ళీ పాదయాత్ర అనే బాంబు పేలుస్తున్నారు కదా. దట్ ఈస్ నాట్ ఏ బాంబ్. బాంబ్ అని ఎందుకు అనుకుంటారు? ప్రజా సంకల్ప యాత్ర అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇంతకు ముందు. అవును, 341 రోజుల పాటు 3648 కిలోమీటర్లు అక్కడి నుంచి ఎక్కడ మన రాజశేఖర రెడ్డి గారి సమాధి చెంత నుంచి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేశారు. ఎండ వాన చలి అన్ని కాలాల్లో ఒక సుదీర్ఘమైన పాదయాత్ర, అంత పెద్ద పాదయాత్ర ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరగలేదు. అత్యధికమైనటువంటి ప్రజలు దాన్ని హర్షిస్తూ ఫాలో అయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ప్రజా సంకల్ప యాత్ర వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారని ఏమైనా అనుకుంటే అభ్యంతరం లేదు, కానీ అది ఒకటే కారణం కాదు, అనేక కారణాల్లో ఇదొక కారణం అవుతుంది. ప్రజా సంకల్ప యాత్రతో పాటుగా అంతకు ముందు రాజశేఖర రెడ్డి గారే ఈ రాష్ట్రంలో అసలు పాదయాత్రకు అంకురార్పణ చేసినటువంటి వ్యక్తి. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు 1600 కిలోమీటర్లు మరి చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు నడిచండి ప్రజా ప్రస్థానపు పాదయాత్ర అనేది ఇది హిస్టారికల్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇన్ ఇండియా కూడా. అంత మండు వేసవిలో ఆ రోజుల్లో నడిచినటువంటి పాదయాత్ర. ఆ తర్వాత చాలా పాదయాత్ర చేశారు, దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. ఆ పాదయాత్ర అనేది కాంగ్రెస్ పార్టీకి జీవం పోసినటువంటి పాదయాత్ర. అదే స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అపోజిషన్ లో ఉన్నారు, 11 సీట్లు మాత్రమే వచ్చాయి అని చెప్పు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా తన మళ్ళా ప్రజల్ని కలుసుకోవడానికి విస్తృతంగా పాదయాత్ర చేయబోతున్నారు అనేది కూడా ఒక వాస్తవమైనటువంటి విషయం. అనేక సందర్భాల్లో ఆయన పాదయాత్ర చేయాలి మళ్ళా అనేటువంటి ఒక దృక్పథాన్ని వెలువరిస్తూ వచ్చారు. సరే, అది ఇప్పుడు ఏమిటి అఫీషియల్ గా ఇప్పుడు అనౌన్స్ చేస్తారనేది వేరే అంశం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మళ్ళా ప్రజల మధ్యకి ఇంకా విస్తృతంగా వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళిందే కాదు, విస్తృతంగా వెళ్ళాలి అంటే అది పాదయాత్ర వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రజా సంకల్ప యాత్ర ఏ విధంగా జరిగిందో ఆ రకంగానే మరొక పాదయాత్రకు ఆయన అంకురార్పణ చేయబోతున్నాడు రాబోయే కాలంలో అనేది మాకున్నటువంటి సమాచారం. అది ఎప్పుడు చేస్తారు, ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు, ప్రజల్ని ఏ విధంగా కలుసుకుంటారు అనేవి అవన్నీ లేటర్ ఆన్. ఇప్పటికి సంవత్సరం 6 మాసాలే అయింది కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు 6 మాసాలు ఉన్నది కాబట్టి ఆయన ప్రజల మధ్యకు వెళ్లే తీరు వేరేగా ఉంటుంది. మీరు ఇంతకు ముందు కూడా చూశారు, ఇప్పుడు కూడా చూస్తున్నారు. ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఏదన్నా ఒక ఉపద్రవం వచ్చినప్పుడు ప్రజల్ని పలకరించడం కోసం ఆయన వెళ్తున్నటువంటి తీరు, ఆయన అనుసరిస్తున్నటువంటి ప్రజా బలం మనం ఒకసారి చూసినట్లయితే ఐ డోంట్ థింక్ అసలు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఇలాంటి ప్రజా నాయకుడు, ఇలా మాస్ లీడరు ఎవరు ఉండరనేటువంటి భావన కలుగుతా ఉంది. సరే, గెలుపు ఓటమి పక్కన పెట్టండి, ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్ బ్యాంక్ ఉంది. ఈజ్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. ఒక ఈవెన్ బీజేపీకి మీరు గమనిస్తే బీజేపీ భారతదేశంలో బీజేపీ 3 సార్లు గెలిచిన బీజేపీకి ఉన్న పర్సంటేజ్ ఇది 36%. కానీ వేరేజ్ ఇన్ జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఆఫ్ ఓట్ షేర్ ఇవాటికి ఉంది. 11 సీట్లు రావచ్చు, 3 పార్టీలు కలిసి ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. కాబట్టి ఒక అద్భుతమైన ప్రజాదరణ కలిగిన మాస్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే అప్పుడు ఉన్నటువంటి ఆ ఓర్పు, ఆ ఓపిక, ఎందుకంటే 2017 సార్, ఇప్పుడు బహుశా ఆయన రేపు చేయబోయేసరికి 2027, ఎందుకంటే ఇంకో 2 నెలల్లో 26 వచ్చేస్తుంది. 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అప్పుడు ఆయన యంగ్స్టరు, అప్పుడు ఉత్సాహంగా ఉన్నాడు. మీరందరూ కూడా అధికారంలోకి రావాలి, వైసీపీ అధికారంలోకి రావాలనేటువంటి ఒక బలమైన పట్టుదల మీలో ఉంది. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అసలు? అంతకన్నా ఎక్కువ ఉంటుంది నా అభిప్రాయం. ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంటుంది. నెంబర్ 1, వయసు పెరగటం వల్ల అనుభవం పెరుగుతుంది, ఆలోచన విధానం కూడా పెరుగుతుంది. అప్పటికి ఇప్పటికీ మీరు కంపేర్ చేస్తే ఇప్పుడు మళ్ళా ఆయన పాదయాత్ర చేయాలని నిర్ణయించుకొని పాదయాత్ర ప్రారంభిస్తే ఆ రోజు ప్రజా సంకల్ప యాత్ర కన్నా కూడా చాలా అద్భుతంగా గణనీయమైన రిజల్ట్స్ వచ్చే విధంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. వయసు పెరగొచ్చు, దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. రాజశేఖర రెడ్డి గారు 50s లో, చంద్రబాబు నాయుడు గారు
60s లో నడిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవును. కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్టిల్ నౌ హీజ్ అన్ యంగ్స్టర్. హెల్త్ ఇష్యూస్ లో చాలా చక్కగా పాటించేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఒక అంటే అప్పటికి ఇప్పటికీ ఆయనలో మెచ్యూరిటీ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యాయి, పెరిగిపోయాయి కూడా సహజంగా. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల పాటు ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేసినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ తో గానీ ప్రజలతో గానీ మిళితమైనప్పుడు కొంత అనుభవాలు వస్తాయి. సరే, ఆ అనుభవాలు వచ్చిన తర్వాత ఒక మాజీ ముఖ్యమంత్రిగా నడవడం అనేది చిన్న అంశం కాదు. సో చూద్దాం, విల్ సీ. మంచి రిజల్ట్స్ వస్తాయని మేము భావిస్తున్నాం. ఇప్పటికే సంవత్సరంన్నర అయిపోయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్స్ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఫెయిల్యూర్ అయిపోయింది, మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడనేటువంటి ఒక వాయిసెస్ రైజ్ అవుతా ఉన్నాయి. అది ఎవ్రీబడి నోస్ ఇట్. కానీ మీకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పోటీగా రాజకీయంగా అంత యంగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ లేరు అప్పటికి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, మరొక పక్క నారా లోకేష్ గారు ఇద్దరు ప్రజల మన్ననలు పొందుతూ ఒక డైనమిక్ పర్సనాలిటీలుగా ఇద్దరు కూడా తయారయ్యారు. మరి ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎదుర్కోగలిగే శక్తి ఉందా రాంబాబు గారు జగన్ గారికి? వీళ్ళిద్దరూ యంగ్ పర్సనాలిటీస్, కానీ డైనమిక్ అంటే నేను ఒప్పుకోను. ఎవరు డైనమిక్ నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ ఏమైనా డైనమికా లేకపోతే లోకేష్ ఏమైనా డైనమికా? లోకేష్ అనే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు. ఓసారి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అనేది తీసేస్తే లోకేష్ ఇక ఫుల్ బుస్సు. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. దీన్ని మనం కాదంటే ఏమి లాభం. కాకపోతే వాళ్ళు ఆయన ముఖ్యమంత్రి కుమారుడుగా ఉన్నాడు, డిఫాక్టో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మీ బోటి వాళ్ళు ఏం మాట్లాడలేరు. కాబట్టి మీరు మేమేమన్నా కూడా దాన్ని మీరు పెద్ద పట్టించుకోరు. నేను అనేది ఏంటంటే ఎవ్వరు దీనిలో యంగ్ డైనమిక్ లేరు. పవన్ కళ్యాణ్ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి సరిపోడా మీ దృష్టిలో? అది ఎందుకు నా చేత అనిపిస్తారు? పవన్ కళ్యాణ్ ఏంటి సార్, ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 21 సీట్లు సాధించినటువంటి ఒక పార్టీ అధినేత, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రెట్టింపు అసెంబ్లీ స్థానాలను సంపాదించుకున్నటువంటి ఒక పార్టీ అధినేత. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నుంచి మీరు అంటే నేనేం విమర్శిస్తే పవన్ కళ్యాణ్ గారిని నేను దూషించానో తిట్టానో విమర్శించానో పవన్ కళ్యాణ్ గారి బ్యాచ్ లేకపోతే మా కాపులు అంటారు. కానీ అది ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్ గారు? ముఖ్యమంత్రిగా ఉన్నాడా లేదా నాకు తెలియదు. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, అటవీ శాఖ. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఏమి చేస్తున్నాడు రాష్ట్రంలో? జయసూర్యని ట్రాన్స్ఫర్ చేయించగలిగాడా? లేకపోతే ఏమండి బ్రహ్మనాయుడు గారు ట్రాన్స్ఫర్ చేయకపోతే చేయకపోయారు. జయసూర్యకి అవార్డు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్. ఇది తెలిసిన తర్వాత ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు కంప్లైంట్ చేసి ఇతను అసమర్థుడు, ఇతను లంచగొండి, ఇతను సరిగ్గా సక్రమంగా చేయట్లేదంటే చిచిచే పవన్ కళ్యాణ్ చెప్పేదంత అబద్ధం, ఇతను అద్భుతమైనటువంటి పోలీస్ ఆఫీసర్, ఇతనికి ఇవ్వండి అవార్డు అని కొట్టాడు. విన్నారా? ఒకటి. రెండోది, వాళ్ళ అన్నగారికి మంత్రి ఇచ్చుకోలేకపోయాడు. ఏంది సార్ నాకు అర్థం కాలేదు. అదేమంటే మీరంతా బాధపడతారు. కానీ ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్? ఏం చేస్తున్నాడు అసలు? అతను డైనమిక్గా, యంగా, లేకపోతే ఉప ముఖ్యమంత్రి ఏంది? ఇది నాకు అర్థం కాలేదు. అసలు రాజకీయాల్లో ఉన్నాడా లేడా ఏంటిది? వాట్ ఈస్ దేర్? వైసీపీ నేతల గుండెల్లో నిద్రపోతున్న ఒక పొలిటికల్ పర్సనాలిటీ. మా గుండెల్లో నిద్రపోతున్నాడు, లెగ్గొట్టండి వచ్చి అందరూ. ఆయన నిద్రపోవటం మాత్రం ఖాయం. ఎవరు గుండెల్లో నిద్రపోతున్నాడో ఎక్కడ నిద్రపోతున్నాడో నాకు తెలియదు. ఆయన నిద్రపోతున్న మాట మాత్రం వాస్తవం. ఎక్కడ నిద్రపోతున్నాడు అనేది ఇక్కడ ప్రశ్న. మా గుండెల్లో ఎవరో నిద్రపోవాల్సిన అవసరం లేదు. అర్థం కాల? అసలు పవన్ కళ్యాణ్ గారనే వ్యక్తి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పోరాట పటిమ పోయింది, వాయిస్ పోయింది, శక్తి పోయింది.